ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము తత్వము యొక్క మూర్తిమంతము. ఆయన క్రీస్తు దేవుని తండ్రి మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 4 వచనములు. క్రీస్తు తండ్రి యొక్క మూర్తిమంతమునై ఉండెను అనగా క్రీస్తు స్వరూపమునందు లేక పోలికలో తండ్రిని పోలియున్నాడు అని కాదు, కానీ తన యొక్క స్వభావములో తండ్రిని పోలినవాడై ఉన్నాడని దీని అర్థము. క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు సాక్షాత్తుగా తండ్రి యొక్క పరిపూర్ణమైన స్వభావమునే మనకు వెల్లడి చేసిరి. అవిశ్వాసము మరియు మూర్ఖముతో నిండిన లోకమునకు మనము కూడా క్రీస్తు యొక్క మూర్తిమంతమును అనగా సాక్షాత్తుగా ఆయన యొక్క స్వభావముని మనము బయలుపరచవలనని ఆయన కోరుచున్నారు. ఒక అర్థములో క్రీస్తు యొక్క అదే పనిని మనము నెరవేర్చువారమై ఉండవలెను. ప్రపంచమునకు లేక లోకమునకు తండ్రి యొక్క పరిపూర్ణమైన స్వభావమును చూపుట కొరకే ఆయన లోకమునకు వచ్చెను. అదే విధముగా క్రీస్తు యొక్క అదే స్వభావమును లోకమునకు చూపవలనని లేక బయలుపరచవలనని ఆయన మనలను ఈ భూమి మీద ఉంచి ఉన్నాడు. మనము ఆ విధముగా చేసిన ఎడల మనము కూడా ఆయన యొక్క తేజస్సుగా మారుదుము. క్రీస్తు యొక్క అదే స్వభావ లక్షణములను బయలుపరచుట ద్వారా మనము ఈ అంధకార సంబంధమైన లోకములో ఆయన యొక్క మహిమతో తేజోమయముగా ప్రకాశింతుము. ప్రభువా, తండ్రిని మాకు చూపించుము అని ఫిలిప్పు యేసును అడిగిన విధముగా ఈ లోకములో అనేకులు దేవుని జ్ఞానమును సంపాదించుకున్నటకు అక్కడక్కడ తిరుగులాడుచు ప్రయాసపడుచున్నారు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు అని యేసు ప్రభు ఫిలిప్పుకు జవాబుగా ఇచ్చినట్లుగా అటువంటి వారికి మన జీవితము జవాబు ఇచ్చినదిగా ఉన్నదా? మన చుట్టూ ఉన్న వారికి అటువంటి క్రీస్తు పోలికలు మనము బయలుపరుచుచున్నామా? ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషల్లో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.